నమస్కారం. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సినీ ఫీల్డ్ స్నేహితులకు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం, నా వందనం. 1983లో ప్రేమ సాగరం చిత్రం రిలీజ్ అయింది. అప్పుడు మీరు నన్ను ఆదరించారు. తర్వాత నంబర్ ఆఫ్ పిక్చర్స్, ప్రేమ సామ్రాజ్యం, మైదిల్ నా ప్రేజీ, నా చెల్లు కళ్యాణి, వరపుత్రుడు, హలో మై డియర్ మునిషా, అండ్ దాని తర్వాత సింబు హీరో ఇంట్రడ్యూస్ చేసిన చిత్రం కుర్రాడు వచ్చాడు. తర్వాత ఈ పిక్చర్ సింబు సినీ ఆర్ట్స్ నిర్మాతల్లో జేసన్ రాజ్ ఫిలిమ్స్ కంబైన్ చేసి ఈ పిక్చర్ సరసుడు, సింబు గారి హీరో నటిస్తున్న ఈ పిక్చర్ సరసుడులో సింబు గారి తమ్ముడు కుర్రరసన్ మ్యూజిక్ చేశారు. ఈ పిక్చర్లో మాటలు పాటలు అండ్ దెన్ నిర్మాత యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కు మనోజ్ గారే నన్ను సపోర్ట్ చేశారు. రామకృష్ణ గారు, బషీరు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నన్ను ఆదరించారు. ఇప్పుడు నా అబ్బాయి సింబు అండ్ కుర్రలరసన్ ఆదరించాలని కోరుకున్నాను. ఈ పిక్చర్లో, ఈ చిత్రంలో సింబు హీరోగా యాక్ట్ చేశారు. నాట్ ఓన్లీ దాట్, సింబు హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేశాను. బట్ సింబే ఆయన తమ్ముడు కురళిని మ్యూజిక్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్రెడిట్ అన్ని సింబుకే ఇట్ విల్ గో. యాక్చువల్లీ ఈరోజు ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మనోజ్, యాక్చువల్లీ మోహన్ బాబు గారు నేను అతనికి ఫ్రెండ్ మాత్రం కాదు, ఆయన ఫ్యాను. ఆవిడ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అది డైలాగ్లో రిథమ్. యాక్చువల్లీ నా గురు అంటే దాసరి నారాయణ గారు మాత్రమే నా గురు. ఎందుకంటే ఇప్పుడు మాటలు రాయటం, పాటలు రాయటం, సంగీతం చేయటం, దశకృత్యం చేయటం, ఏ పని చేస్తే కూడా ఆ పని మీద ఒక పట్టుదల, కసి ఉంటుంటే ఆ పని అంటే నాకు ఒక ధ్యాస. ఇంకా చెప్పాలంటే అది నా శ్వాస. దేవుడి దయల్లో నా మాట్లాడితే ఇలాంటి వస్తుంది ఈ ప్రాస. తెలుగు ఆడియన్స్ క్లాసా మాసా అది గురించి కూడా నాకు ఒక అనుమానం ఉంది. ఈ పిక్చర్లో మంచి సాంగ్స్, 5 సాంగ్స్ నా అబ్బాయి కురల్ కంపోజ్ చేశారు. ఒక్కొక్క సాంగ్ ఒక వెరైటీ ఉంది. ఆ సాంగ్ సింబు గారు మనోజ్ సినిమాలో బుజ్జి పిల్ల ఆ సాంగ్ ఆంధ్రదేశంలో ఎక్కడ వెళ్తే కూడా సూపర్ హిట్. ఈ పిక్చర్లో సింబు ఒక మా సాంగ్ పాడవచ్చు. బట్ ఆయన కూడా సింబు గారు నా రాగం ఒంటరి రాగం, ఆ దేవుడు కింద కోపం, నా ప్రేమం చేసిన పాపం, అంద పాపం ప్రేమం ప్రాణం చెలి కోసం, ఈ మెలడీ, ఈ లవ్ పేతాస్ సింబు పాడారు. ఈ పిక్చర్లో 5 సాంగ్స్ ఉంది. పర్టికులర్ అది సెల్ ఫోన్ సాంగ్. తమిళ కూడా ఈ పిక్చర్ బైలింకుల్లో సింబు గారే ప్లాన్ చేశారు. ఆఫ్టర్ కుర్రాడు వచ్చాడు సినిమాలో సింబు గారి హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేశాను. చార్మి గారు ఆ పిక్చర్లో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఇప్పుడు సింబు సినీ ఆర్ట్స్ బ్యానర్లు ఈ పిక్చర్ బైలింకులో సింబు గారే ప్లాన్ చేసి అన్ని షూట్ చేశారు. బాగా వచ్చింది. మీరు అందరూ ఆదరించాలని కోరుకుని నేను చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరికీ చాలా థ్యాంక్స్. పెద్దలకు నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. మీడియా ఫ్రెండ్స్కి, బ్రదర్స్కి అందరికి నమస్కారం. వచ్చిన పని మాట్లాడే ముందు ఫస్ట్ మనం అంతా గర్వదగ్గే విషయం, మన రాజమౌళి గారు తీసిన బాహుబలికి ఒకసారి గొప్ప క్లాప్స్ కొట్టడం. సినిమా చూసిన తర్వాత ఇదే ఫస్ట్ స్టేజ్ ఎక్కడం. సో అందుకే ఫస్ట్ దాన్ని ఆనర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. గాడ్ బ్లెస్. అలాంటి ఎన్నో రావాలి సినిమాలు. ఈరోజు నా ప్రాణ స్నేహితుడు సింబు. ప్రాణ స్నేహితుడు అంటే ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది. కాకపోతే మాది చిన్నప్పటి నుంచి దాదాపు 6-7 క్లాస్ దగ్గర నుంచి మేము చాలా కలిసి పెరిగాము. మా ఇద్దరు కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకున్న మ్యూజిక్ సెన్స్, నా సినిమాలో మ్యూజిక్ బాగా వస్తుందన్నా, నాకు ఒక మ్యూజిక్ టేస్ట్ ఉందన్నా దానికి ఆల్మోస్ట్ చాలా వరకు కారణం సింబు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పైర్ చేసాడు నన్ను. అండ్ హీస్ అమేజింగ్ విత్ హిస్ టాలెంట్. పాడడం కానీ, పాటలు రాయడం కానీ, మ్యూజిక్ చేయడం కానీ, అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. అండ్ మీ డాన్సులు చూసారు, చెప్పక్కర్లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా వాడు ఉన్నాడని కాదు, నిజంగానే నాకు ఐఎమ్ రియలీ
హ్యాపీ ఈరోజు నా ఫ్రెండ్ ఆడియో లాంచ్ చేస్తున్నానని చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా అంకుల్ ఎవర్ గ్రీన్ హీరో, ఈ రోజుకి నేను ఆయన ఫ్యాను. ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అది. సో ఈ సినిమాలో కూడా మాస్ సాంగ్ ఏ రేంజ్లో పాడాడు చూడండి. అక్కడ ఫాదర్ పాట పాడడం, కొడుకు డ్యాన్స్ చేయడం, ఇది ఇది ఎంతవరకు సూపర్ మీకు తెలుసు. సో ప్రతి టీం, ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సింబు మూవీస్ అంటేనే ఎప్పుడు మ్యూజిక్కి ప్రాధాన్యత ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంటాయి అతను ప్రతి సినిమాలో అన్ని మిర్చిలాగా. అండ్ ఈ సినిమాకి వాళ్ళ తమ్ముడు అంటే మా తమ్ముడు కురల్ని లాంచ్ చేసాం. అండ్ అద్భుతంగా సూపర్ హిట్ అయ్యాయి తమిళనాడులో ఈ సాంగ్స్. ఈరోజు ఇంత మంచి సాంగ్స్ నా చేతుల మీద రిలీజ్ చేస్తుంటే నాకు నిజంగా అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ అంకుల్, ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సినిమా గొప్ప హిట్ అవ్వాలని, పెద్ద విజయం రావాలని, అండ్ తెలుగులో కూడా నీ సినిమాలు వరుసగా రావాలని నా దేవుడు కోరుకుంటున్నాను. అండ్ సింబు నేను కలిసి సినిమా చేద్దాం త్వరలో అనుకుంటున్నాం. అది కూడా సింబు మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అయిందే మీ ఇద్దరు కలిసి త్వరలో ఒక బైలింగ్వల్ ఒక మంచి యాక్షన్ సినిమా తీయబోతున్నాము మీ బ్లెస్సింగ్స్తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, క్రూకి ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. ఫ్లవర్ బాయ్ సింబు గారికి అండ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ది గ్రేట్ టి రాజేందర్ గారు సూపర్బ్ అండి. సూపర్బ్ అని ఎందుకు అంటున్నానంటే నిజంగా ఆయన ఎంత ఎనర్జీ అంటే ఈరోజు నిజంగా 22-23 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా అంత ఎనర్జీ ఉండదు. అది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్లీగా ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన చిన్న మీటింగ్లో మాట్లాడుతూ అంటే ఆయన బాడీ మొత్తం సినిమా లాంగ్వేజ్ నిండిపోయింది అనిపించింది నాకు. అక్కడ కూర్చున్నారు, అట్లా మాట్లాడుతూ టీ తాగుతున్నాము. అలా సైడ్కి వెళ్ళారు, ఆయన టేబుల్ ముందు ఉంటుంది మ్యూజిక్ వాయించుకునేది. అది ఈ సాంగ్ ఏం పాడారు తెలియదు కానీ నన్ను ప్రేమిస్తే అనే ఒక సాంగ్ ఆయన పాడుతుంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. అంతా ఫీల్ అయిపోయా. నాకు నిజంగా సో హ్యాపీ. అలా వెరీ గుడ్ సార్. రెండోది ముఖ్యంగా ప్రేమ సాగరం ప్రతి ఒక్కడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఇండియా 6 months బాబు కూడా తెలిసిన అట్లా ఉంటుంది ఆయన సాంగ్. నాకు కూడా అప్పుడప్పుడు చిన్నపిల్ల ఉన్న తర్వాత ఆ సాంగ్ ఉంటాను. First of all, I would like to thank each and everyone who have come here, media, press, every person. ఈ పిక్చర్, ఈ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్, పెద్ద ఫంక్షన్ చేయలేదు. அதுக்கு కారణం the reason is the movie should speak big. That is what I always believe, and I always think I'm nothing. Only then we can become something. So I didn't want a big function or anything. At the same time, I have so many friends. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలా ఫ్రెండ్స్. There are so many friends. I could have called so many people. More than 100 people would have come for the love which they have for me. But ప్రాణ స్నేహితుడు ఒక్కడు మనోజ్ is more than enough than 100 people. For me, always friendship is very important. As I told you, I didn't wanted a big function or anything. At the same time, even though it's a very, very small function, I thought, well, let Manoj alone come. And Manoj came here. I really thank him. I shouldn't be even thanking him. He has to come. He doesn't have a choice. And at the same time, he is becoming one backbench student, another friend. So for me, all the time, friends have always stood. I don't know. ప్రేమ అంటే అది మట్టం ప్రాబ్లం, బట్ ఫ్రెండ్స్ ఎన్నికి ప్రాబ్లం ಇಲ್ಲ. They've always been there for me. I think I'm blessed in that way. Manoj Mohan Babu uncle, the love which I have for him, I can't express. Manoj, like how Mohan Babu uncle and Rajni sir, they are like very, very good friends.
I won't say me and Manoj are like that, but they are friends, but we are bloods. We are more than friends, and so I'm very happy he came here, and I'm thankful to each and everyone who came here. పెద్ద గ్యాప్ అయిపోయింది నా తెలుగులో నా పిక్చర్ రిలీజ్ అయ్యి లాస్ట్ మన్మథ వల్లభ అండ్ పీపుల్ హ్యావ్ బిన్ ఆస్కింగ్ మీ వై దర్ ఇస్ నో తెలుగు ఫిలిం సో అందరికీ ఫస్ట్ ఐఎమ్ వెరీ సారీ ఈ పిక్చర్ టు థ్యాంక్ మై డైరెక్టర్ పాండ్యరాజ్ మై హోల్ టీమ్ Nayanthara, Andrea and my brother Kural who's doing the music and everyone like the whole crew, Balasubramaniam sir and cameraman and especially my father and mother, the producer, those who produced me and the film, both to the producers. So చాలా సంతోషంగా ఉంది ఈ పిక్చర్ నైస్ బ్రీజీ లవ్ స్టోరీ వెన్ వి తమిళ్లో ఈ పిక్చర్ చేసినప్పుడే తెలుగులో ఆల్సో వి షాట్ అండ్ సత్యం రాజేష్ హీ హెస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ హీ టాట్ మీ అలాట్ ఆఫ్ తెలుగు లో నా డైలాగ్స్ ఫుల్ హెల్ప్ చేశారు సో రాజేష్కి నా థ్యాంక్స్ అండ్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్ హోప్ దిస్ ఫిలిం డస్ రియలీ వెల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దేవుడికి నంది అందరికీ నమస్కారం ఈ సినిమాకి ఫస్ట్ నిజంగా చెప్పాలంటే సింబు వాళ్ళ నాన్న చాలా కష్టపడ్డారు డే అండ్ నైట్ వచ్చి ఇక్కడే స్టే చేసి అన్ని సినిమా ఎట్లా సూపర్గా రిలీజ్ చేయాలి గ్రాండ్గా రిలీజ్ చేయాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చారు సో ఆయన నిజంగానే గ్రేట్ అండ్ ఆయన సింబుకి ఎట్లా ఆయన గురువు ఆయనకి అన్నీ నేర్పించాడు నాకు చిన్నప్పటి నుంచి అన్నీ వచ్చి నేర్పించింది సింబువే ఒక సినిమాలో యాక్టింగ్ అయినా ఒక సాంగ్ పాడటం అయినా అన్ని విషయాలు నేను నేర్చుకునేది సింబు దగ్గరే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా ఫుల్ అన్ని తెలుగులో ఇట్లా మాట్లాడాలి ఇట్లా చెప్పాలి అన్నీ వచ్చి డిసైడ్ చేస్తూ వచ్చాడు అండ్ ఒక డైలాగ్ చెప్పడం మర్చిపోయాడు ఫ్లైట్లో నాకు చెప్పాడు తెలుగు ప్రజలు చాలా ప్రేమగా ఉంటారు తెలుగు జనాలు ఎప్పుడు చాలా ప్రేమగా ఉంటారు చాలా అభిమానంగా ఉంటాడు అన్నట్టు ఫ్లైట్లో సో అది చెప్పాలి అండ్ మనోజ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ ఐ షుడ్ నాట్ బి సేయింగ్ దిస్ బట్ నిజంగా ఒక చాలా విషయాలు తెలుసు అందరికీ చాలా ప్రాబ్లమ్స్ అయినా తెలుసు కానీ మనోజ్ నిజంగానే ఒక ప్రాణ స్నేహితుడు అని సింబు చెప్పాడు కదా నిజంగానే స్నేహం కోసం ఏదైనా చేస్తాడు మనోజ్ అండ్ థ్యాంక్ యూ మనోజ్ లవ్ యూ